ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం రోడ్డు మార్గంలో వైజాగ్ నుంచి 108 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 507 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను తుని నుంచి బయలుదేరాను. తుని నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 25 నిమిషాల సమయం పడుతుంది. తుని వైపు నుంచి అన్నవర పట్టణంలోకి ప్రవేశించే ముందు మొదటగా మనకి ఈ ఆర్చ్ తగులుతుంది. కొండపైకి వెళ్ళుటకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, 2 రోడ్డు మార్గం. ఇది పైనుంచి కిందకి వచ్చే రోడ్డు మార్గం యొక్క ఆర్చ్. దీని తర్వాత మనకి మెట్ల మార్గం యొక్క ప్రవేశ ద్వారం తగులుతుంది. మీరు ఎప్పుడైనా అన్నవరం మీద నుంచి వెళ్ళేటప్పుడు కొండ మీదకి వెళ్ళే సమయం లేనప్పుడు మెట్లు మార్గం వద్ద దర్శనం చేసుకోవచ్చు. అక్కడే ప్రసాదం కూడా లభిస్తుంది. అన్నవరం ఇప్పుడు కాకినాడ జిల్లాలోకి వస్తుంది. ఇక్కడే స్వామివారి ఉండిలో డబ్బులేసి స్వామివారికి నమస్కరించుకోవచ్చు. దీని వెనకాల నుంచే మెట్ల మార్గం మొదలవుతుంది. పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్ ఇదే. మెట్ల మార్గం పక్కన కనిపించే ఆలయం కనకదుర్గ అమ్మవారిది. మెట్ల మార్గం మొదట్లోని చివరిలోని వీడియో తీశాను, మధ్యలో తీయలేదు. ఇదిగోండి అమ్మవారి ఆలయం పక్క నుంచి కొండ మీదకి మెట్లు ఇలా వెళ్తాయి. కొండ మీదకు వెళ్ళిన తర్వాత మెట్ల మార్గం ఎలా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా కొండ మీదకు వెళ్ళిన తర్వాత మొదటగా మనకి వనదుర్గాదేవి ఆలయం కనబడుతుంది. అదిగోండి అదే వనదుర్గాదేవి ఆలయం. ఇది ఆలయ తూర్పు ద్వారం. ఈ ఆలయం పక్క నుంచి మెట్లు వెళ్తాయి. ఇది ఆలయ ఉత్తర ద్వారం. ఈ మెట్ల మార్గం పక్కనే ఒక డార్మెటరీ ఉంది, అలాగే ఒక క్యాంటీన్ కూడా ఉంది. డార్మెటరీని తర్వాత చూపిస్తాను. ఎడమవైపు కనబడేదే క్యాంటీన్. ఆ కనబడే ఆర్చే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశ ద్వారం. ఇప్పుడు మనం మళ్ళీ కొండ దిగువకు వచ్చేసాం. ఈ రోడ్డు అంతా చివరికి వెళ్తే కొండ మీదకి వెళ్ళే రోడ్డు యొక్క మహాద్వారం కనిపిస్తుంది. ముందు మనకు ఆలయం యొక్క కళాశాల కనబడుతుంది. తర్వాత ముందుకెళ్తే మనకి ఆలయం యొక్క మహాద్వారం కనబడుతుంది. ఇదే కొండ మీదకి వెళ్ళే రోడ్డు యొక్క మహాద్వారం. దీనినే వైకుంఠ నారాయణ మహాద్వారం అంటారు. ఇక్కడే మనం టోల్ కట్టాలి. బస్సులకి కార్లకి ఒక పక్క టికెట్ ఇస్తారు, బైకులకి ఇంకో పక్క టికెట్ ఇస్తారు. నేను బైక్ మీద వెళ్ళాను కాబట్టి ఇక్కడ నేను 10 రూపీస్ టికెట్ తీసుకుని పైకి వెళ్ళాను. ఈ రోడ్డు అంతా వెళ్ళేటప్పుడు మనకి అక్కడక్కడ ఆర్చ్లు కనబడుతుంటాయి. ఆ ఆర్చ్ల మీద స్వామివారికి సంబంధించిన వాక్యాలు, మంత్రాలు రాసి ఉంటాయి. ఈ రోడ్డు 3 కిలోమీటర్లు ఉంటుంది. 10 నిమిషాల లోపే మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి దేవస్థానం బస్సులు నడుపుతుంది. ప్రతి ట్రైన్కి ఒక బస్సు సిద్ధంగా ఉంటుంది. కొండ మీద రోడ్డు ద్వారా ఆలయంలోకి వెళ్ళుటకు, బయటకు వచ్చుటకు ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆలయం తూర్పు వైపుకు ఉంటుంది. మనం పడమటి రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఇదే ఆలయం యొక్క పడమటి రాజగోపురం. మనం రాజగోపురానికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి ఎడమవైపు కేశఖండనశాల ఉంటుంది. అక్కడ మనం స్వామివారికి మన తలనీలాలు సమర్పించుకోవచ్చు. మీరు కానీ దూర ప్రాంతాల నుంచి వస్తే కుడివైపుకి తిరిగి
కొంచెం ముందుకెళ్తే ఆలయానికి సంబంధించిన రూమ్స్ దొరుకుతాయి, మీరు అక్కడ ఉండొచ్చు. ఇదే రూమ్స్కి వెళ్ళే మార్గం. కొండ దిగువన కూడా మీకు రూమ్స్ దొరుకుతాయి, అలాగే పైన కూడా దొరుకుతాయి. ఇవే మీ అకామిడేషన్కి సంబంధించిన బిల్డింగ్స్. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. రూమ్స్ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనం రూమ్స్ నుంచి ఆలయానికి వెళ్ళేటప్పుడు దూరం నుంచి పడమటి రాజగోపురం మనకి ఇలా కనబడుతుంది. మనం ఆలయ ప్రాంగణంలోకి పడమటి వైపు నుంచి ప్రవేశిస్తాం, కానీ ఆలయం యొక్క ప్రధాన ముఖ ద్వారం తూర్పు వైపున ఉంటుంది. గోపురం దాటగానే మీకు 360 డిగ్రీస్లో వీడియో చూపిస్తాను. మనం ఎడమవైపుకి వెళ్తే ఉత్తర మార్గం, కుడివైపుకి వెళ్తే దక్షిణ మార్గం వస్తాయి. అలాగే ఆలయం చుట్టూ వ్రత మండపాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణం అంతా 2 లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది. మొదటి లెవెల్లో ప్రధాన ఆలయం ఉంటుంది. రెండో లెవెల్లో సీతారాముల వారి ఆలయం, ప్రసాదం కౌంటర్లు మొదలగునవి ఉంటాయి. ఇలా తిన్నగా వెళ్తే దక్షిణ మార్గం వైపుకు వెళ్తాం. ఇది పడమటి రాజగోపురం లోపల వైపు, ఇవి వ్రత మండపాలు. ఇది ఉత్తర మార్గం వైపుకు వెళ్ళే దారి. మనం ఇప్పుడు ఉత్తర మార్గం వైపు వెళ్తున్నాం. వ్రతముల విభాగము. ఇదే ఉత్తర మార్గం. మన ఎడమవైపు ఉన్నది శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపం. మండపంలో భక్తులు వ్రతం చేసుకుంటున్నారు. ఇది నిత్య కళ్యాణ మండపం యొక్క ముందు వైపు. ఆ పక్కన కనబడేది సన్ డైల్. అలా కొంచెం ముందుకెళ్తే శ్రీ గోకులం వస్తుంది. అలా కుడివైపుకి తిరిగితే ఆలయ ప్రవేశ ద్వారం వస్తుంది. ఒకసారి మనం సన్ డైల్ దగ్గరికి వెళ్దాం. భక్తులు సన్ డైల్ని పరిశీలిస్తున్నారు. ఈ సన్ డైల్ని ఉపయోగించి మనం టైంతో పాటు డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది సూర్యకాంతి ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు 360 డిగ్రీస్లో వీడియో చూపిస్తాను. ఇది తూర్పున ఉన్న ప్రధాన గోపురం. ఇది నిత్య కళ్యాణ మండపం. ఇది పంపా నది. శ్రీ సత్యదేవ జలప్రసాదం. ఇక్కడ మినరల్ వాటర్ దొరుకుతుంది. కొండపైన ఎక్కడికక్కడే మినరల్ వాటర్ దొరుకుతుంది. ఈశాన్యం నుంచి తూర్పునున్న గోపురం ఇలా కనబడుతుంది. ఇది దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అలంకరించిన పుష్పాలతో చేయబడిన అగరబత్తులు లభిస్తాయి. ఇప్పుడు మనం శ్రీ గోకులంలోకి వెళ్తున్నాం. ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన గోవులు ఉంటాయి. గోమాతకి మనం పచ్చగడ్డి కానీ లేకపోతే దానా కానీ పెట్టచ్చు. పచ్చగడ్డి అయితే 10 రూపాయలు, దానా 30 రూపాయలు. గోపూజ కూడా చేయించుకోవచ్చు. టికెట్ తీసుకున్న వారికి ఇక్కడే దానా ఇస్తారు. గోశాల మధ్యలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. అక్కడ పంతులు గారు మంత్రాలు చదివి పూజ చేస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా గోవులకి దానం పెట్టకుండా మాత్రం రాను.
ఇప్పుడు మనం తూర్పున ఉన్న మహాగోపురాన్ని చూస్తున్నాం. ఇదే ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం. లోపల ఉన్న ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో స్వామివారు మధ్యలో ఉంటారు. కుడి పక్కన మహేశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు ఉంటారు. కింద అంతస్తులో మహానారాయణ యంత్రం ఉంటుంది. పైన దర్శనం అయిన తర్వాత కింద దర్శనాన్ని పంపుతారు. 3 రకాల దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. 1 సర్వదర్శనం, 2 శీఘ్ర దర్శనం, 3 ప్రదక్షిణ దర్శనం. సర్వదర్శనం ఫ్రీ. శీఘ్ర దర్శనానికి 200 రూపాయల టికెట్ తీసుకోవాలి. ప్రదక్షిణ దర్శనానికి 300 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఆలయానికి ఎదురుగా ఆవు నెయ్యి దీపాలు అమ్ముతారు. అక్కడ 365 ఒత్తుల దీపం కొనుక్కుని అక్కడే ఉన్న రావి చెట్టు దగ్గర వెలిగించుకోవచ్చు. ఈ రావి చెట్టు ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అందరూ దీని చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడే దీపారాధన చేసుకుంటారు. రండి, రావి చెట్టు కింద ఉన్న దేవతామూర్తులను చూద్దాం. ఇది ఆంజనేయ స్వామివారు. శివలింగం ముందున్న నంది, వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మళ్ళీ ఆలయం తూర్పు గోపురం దగ్గరకు వచ్చాం. ఇక్కడే అందరూ ఫొటోస్ దిగుతారు. ఇది సహస్ర దీపాలంకరణ సేవా మందిరం. ఇప్పుడు మనం ఆలయం దక్షిణం వైపుకి వెళ్తున్నాం. ఇదే దక్షిణ మార్గం. మనకు ఎడమ వైపు ఉన్నది వ్రత మండపం. రెండు వ్రత మండపంలోకి వెళ్దాం. ఇక్కడ 300 రూపాయల వ్రతం చేస్తారు. ఇదే ఆలయంలో వేరొక చోట 1000-1500 రూపాయల స్పెషల్ వ్రతములు చేస్తారు. ఇక్కడ స్వామివారి వ్రత కథను పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించారు. రండి చూద్దాం. ఇలా కథ మొత్తం పెయింటింగ్స్ రూపంలో ఉంటుంది. కానీ నేను అన్ని పెయింటింగ్స్ని వీడియో తీయలేదు. పైనుంచి చూస్తే కింద లెవెల్లో ఉన్న ఆలయ ప్రాంగణం అంతా ఇలా విశాలంగా ఉంటుంది. ఇది సీతారాముల వారి ఆలయం. ఆగ్నేయం నుంచి తూర్పునున్న మహాగోపురం ఇలా కనబడుతుంది. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణం యొక్క పై లెవెల్ నుంచి కింద లెవెల్కి వెళ్తున్నాం. దిగ్గానే మనకి ఎడమవైపు ఉన్నది యాగశాల. ఇలా దిగి వెళ్తే మెట్ల దారి వస్తుంది. కొండ దిగి ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. ఎడమవైపు షాపులు, కుడివైపు ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. ప్రసాదం కొనుక్కున్న తర్వాత భక్తులు ఇక్కడ కూర్చుని తింటారు. ఇక్కడ స్వామివారి ఫోటోలు, పిల్లల ఆట బొమ్మలు, పూజా సామాగ్రి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా చాలా దొరుకుతాయి.
రండి ఇందాక చూసిన ఈ యాగశాల దగ్గరికి వెళ్దాం. ఇది యాగశాల సైడ్ వ్యూ. ఇది యాగశాల ఫ్రంట్ వ్యూ. చూడండి, ఇప్పుడే స్వామివారి ముందు యాగం చేసినట్టున్నారు. యాగశాల దగ్గర నుంచి పంప నది, కొండలు ఇలా కనబడతాయి. ఇప్పుడు మనం ప్రసాదం కొనుక్కోవడానికి టికెట్లు అమ్మే కౌంటర్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ 2 రకాల ప్రసాదాలు దొరుకుతాయి. ఒకటి గోధుమ నూక ప్రసాదం, 2 బంగి ప్రసాదం. గోధుమ నూక ప్రసాదం 150 గ్రాములు 20 రూపాయలు, బంగి ప్రసాదం 100 గ్రాములు 20 రూపాయలు. కవర్లు కావాలంటే సెపరేట్గా కొనుక్కోవాలి. టికెట్లు తీసుకున్నాక ప్రసాదాలు ఈ కౌంటర్ల దగ్గర ఇస్తారు. ప్రసాదాలు కొనుక్కున్నాక భక్తులు ఇక్కడ కూర్చుని తింటారు. ఇందాక పైనుండి చూసిన విశాలమైన ప్రాంగణం ఇదే. ముందు 360 డిగ్రీస్లో మొత్తం చూపిస్తున్నాను, తర్వాత అందులో ఒక్కొక్కటే దగ్గరగా చూపిస్తాను. ఈ ప్రాంగణంలో కూర్చుని భక్తులు విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే ఎప్పుడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ కూర్చుని వీక్షిస్తారు. రండి ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గరగా చూద్దాం. ఇక్కడ హెల్త్ సెంటర్, రిసెప్షన్ ఆఫీసు ఉన్నాయి. ఈ ఆర్చ్ మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశ ద్వారం. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ చూద్దాం. ఇది స్వామివారి వాహనశాల. రండి లోపల ఉన్న వాహనాలు చూద్దాం. ఏనుగు, ఈ చివరున్నది గరుడ వాహనం. శ్రీ రాజా వెంకటరామరాయ కళామందిరం. కళా ప్రదర్శనలన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది కళ్యాణ వేదిక. రండి లోపల ఉన్న విగ్రహాలను చూద్దాం. మధ్యలో సత్యనారాయణ స్వామి వారు, కుడివైపు మహేశ్వరుడు, ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇది సీతారాముల వారి ఆలయం. రాముల వారు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఇది రాముల వారి ఆలయ ధ్వజస్తంభం. రాములవారి ఆలయం వెనక నుండి తిన్నగా వెళ్ళిపోతే బయటికి వెళ్ళే మెట్లు వస్తాయి. తిన్నగా వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరిగితే అన్నప్రసాదానికి వెళ్ళే మార్గం వస్తుంది. ఇది ముందు చూసిన వ్రత మండపాల వెనక వైపు. ఇది స్వామివారి భూతాది భవనం. ఇక్కడ స్వామివారి ప్రసాదం తయారు చేస్తారు. ఇది కూడా రాములవారి ఆలయం వెనకే ఉంది. అది కనబడుతున్న మెట్లు ఎక్కితే బయటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే లెఫ్ట్కి తిరిగితే స్వామివారి అన్నప్రసాదానికి వెళ్ళొచ్చు. కార్తీక మాసంలో పులిహార దద్దోజనం పెట్టేవారు, అందుకే ఈ బోర్డు. అన్నప్రసాదానికి క్యూ ఇక్కడ నుండి మొదలవుతుంది. అన్నప్రసాదం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు పెడతారు. అన్నప్రసాదానికి ఫ్రీ టోకెన్స్ ఇస్తారు. ఇది నేనే అన్నప్రసాదానికి క్యూలో నిలబడ్డాను.
అన్నప్రసాద కేంద్రం లోపల. భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నదానానికి చందా రాయించాలనుకుంటే రాయించవచ్చు. ఇది భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత తీశాను. అది భూతాది భవనం, అది సోమవారం ఆలయం, అవి బయటికి వెళ్ళే మెట్లు. ఇలా వెళ్ళిపోవాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ నేను అలా వెళ్ళకుండా వచ్చిన దారిన బయటికి వెళ్దామని వెనక్కి వచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు చూద్దాం అన్నాను కదా, 2 మెట్ల మార్గం దగ్గర ఏమున్నాయో చూద్దాం. అదిగోని కనబడేది వనదుర్గాదేవి ఆలయం. వీడియో మొదట్లో మెట్ల మార్గం చూపించినప్పుడు చూపించాను. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంటుంది. ఒకవేళ మీకు సోమవారం అన్నప్రసాదం దొరకకపోతే ఇక్కడ తినొచ్చు, ఉచితం మాత్రం కాదు. వనదుర్గాదేవి ఆలయానికి నైరుతిలో రత్నగిరి డార్మెటరీ ఉంది. ఇక్కడ చిన్న మండపం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నుంచి అన్నవరం పట్టణం అంతా చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఆలయంలోకి ఏ దారంటా వచ్చామో ఆ దారంటానే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి పడమట రాజగోపురం. పడమట రాజగోపురం గుండా వచ్చాం. పడమట రాజగోపురం గుండానే వెళ్ళిపోతున్నాం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దేవస్థానం బస్సు రెడీగా ఉంది. కొండ దిగి వెళ్ళిపోవడానికి ఈ రోడ్ అంటేనే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనకు పంప నది కొండలు కనబడతాయి. దాదాపు మనం కిందకు వచ్చేసాం. నది ఒడ్డున రిసార్ట్ ఉంది. ఇక్కడ నదిని చూస్తూ తినొచ్చు. ముందుకు వెళ్దాం రండి. ఈ మండపం సోమవారం తెప్పోత్సవం సంబంధించింది అనుకుంటాను. గేట్ అవతల పెద్ద మర్రి చెట్టు ఉంది. చెట్టు దగ్గరికి వెళ్దాం రండి. అబ్బా, కొండలు, నది ఒడ్డున పెద్ద మర్రి చెట్టు ఎంత అందంగా ఉందో. అదిగోండి మనం ఇందాక చూసిన రిసార్ట్స్. ఈ అందమైన ప్రకృతి దృశ్యాన్ని మొత్తం కవర్ చేస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి రోడ్డు మీదకి వస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. మన వీడియో మొదట్లో చూసిన ఆర్చిదే. ఇది దాటితే మెయిన్ రోడ్డే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.